అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో రాణి రుద్రమదేవి నేషనల్ అవార్డ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. కమిషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోరండ్ల శంకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మంతన రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మహిళా రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఒక పురుషుడు డెవలప్మెంట్ అంటే స్త్రీ వల్లనే సాధ్యమవుతుంది. స్త్రీ అనేది మరి యొక్క జాతికి ఒక మూలం లాంటిది. స్త్రీ శక్తి చాట చెప్పాలి. ప్రపంచ దేశాల్లో స్త్రీ యొక్క అభ్యున్నతిని తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రంలో మహిళలందరికీ శుభాకాంక్షలు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సోషల్ జస్టిస్ ఈ కార్యక్రమం కాళోజీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సోషల్ జస్టిస్ మహిళలందరూ కూడా వారికి నమస్కృతి మంగళలు. అలాగే ఈ దీనికి సహకరించినటువంటి మహిళలకు మరియు వారి యొక్క అభివృద్ధి కోసం ధన్యవాదాలు. ఈ ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి పొల్ల శంకర్ గారికి, అలాగే ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులైనటువంటి మంత్రి రమాదేవి గారికి మరియు వర్కింగ్ స్టేట్ పూర్ణమల మంత్రుల గారికి, అలాగే ఇంకా శైలజ గారికి, సెక్రటరీ గారికి, అలాగే ఈ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మహిళలందరికీ సన్మానం చేసినందుకు, రాణి రుద్రమదేవి అవార్డు ఇచ్చినందుకు అందరికీ రాజు గారికి, మరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కూర్చున్న వేణు గారికి, అలాగే ఈ విధంగా నూతనంగా వారికి భవనంలో పొందినటువంటి ఊరగంటి రమేష్ గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి వారికి ధన్యవాదాలు. అలాగే దేశధారణ మార్చి చరిత్ర ఎలా సృష్టించారో మరి ఈ రోజు అవార్డు తీసుకున్న అభివృద్ధి కోసం సాహసంగా చేసినటువంటి నేను కూడా అందరికీ రాణి రుద్రమాదేవి అవార్డు ఇచ్చినందుకు, కాళోజీ కళాక్షేత్రంలో రాణి రుద్రమాదేవి అవార్డు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లారు. నేను కూడా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా. ఒకసారి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా మహబూబాబాద్ మరియు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్ గా మహిళా సేవా సంఘం కాచిపేట మరియు గ్రామీణ సేవా ఎంక్వైరీస్ మహబూబాబాద్ జిల్లాగా పలు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ గా అవార్డు కూడా తీసుకున్నారు దాసరి అనిత గారు. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ స్టేట్ కరాటే గోల్డ్ మెడల్ గ్రహీత కూడా. తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకొని ఎన్ని ఒడదొడుకులు ఉన్నా వాటిని ఎదుర్కొని మహిళా జర్నలిస్ట్ గా సేవలు అందిస్తున్న దాసరి అనిత గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రాణి రుద్రమాదేవి జాతీయ అవార్డును అందిస్తున్నారు.
సేవా సంఘం కాచిపేట మరియు గ్రామీణ సేవా డెస్క్ ఎంక్వైరీస్ మహబూబాబాద్ జిల్లాగా పలు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ గా అవార్డు కూడా తీసుకున్నారు దాసరి అనిత గారు. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్, స్టేట్ కరాటే గోల్డ్ మెడల్ గ్రహీత కూడా. తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకొని ఎన్ని ఒడదొడుకులు ఉన్నా వాటిని ఎదుర్కొని మహిళా జర్నలిస్ట్ గా సేవలు అందిస్తున్న దాసరి అనిత గారిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ వారు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రాణి రుద్రమాదేవి జాతీయ అవార్డును అందిస్తున్నారు.